బ్రేకింగ్ న్యూస్ ఏలూరులోనూ మావోయిస్టుల కలకలం చెలరేగింది. ఇక్కడి నుంచి మొత్తం 12 మంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏలూరు గ్రీన్ సిటీలోని ఒక అపార్ట్మెంట్లో మావోయిస్టులు తల దాచుకున్నట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 4 మహిళలు ఉండగా 8 మంది పురుషులున్నారు. పట్టుబడ్డ వారిలో ఒడిశాకు చెందిన మావోయిస్టుల్ని గుర్తించారు పోలీసులు. ఎస్పీ పర్యవేక్షణలో 100 మంది పోలీసులతో ఈ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. ఏలూరులో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో 8 మంది పురుషులు, 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అంది. సాగర్, ఆ కాలనీలో, ఆ గ్రీన్ సిటీ కాలనీలో ఎప్పటి నుంచి వాళ్ళు ఉంటున్నారు? 12 మందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అక్కడ స్థానికుల్లో ఎటువంటి ఒక ఆందోళన కనిపిస్తోంది? రాజేష్, ఏలూరులో మావోల కలకలం చెలరేగింది. ఏలూరులోని గ్రీన్ సిటీ ప్రాంతంలో ఒక ఇండివిజువల్ హౌస్ లో నివాసం ఉంటున్నటువంటి సుమారుగా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో టాస్క్ ఫోర్స్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ అట్లాగే డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ చెందినటువంటి పోలీసులు మొత్తం 100 మంది ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ పర్యవేక్షణలో గ్రీన్ సిటీ ప్రాంతానికి చేరుకున్నారు. మీరు చూస్తే నా వెనకాల ఉన్నటువంటి ఈ ఇంట్లోనే పైన కింద కూడా మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారు అన్న పక్కా సమాచారంతోనే పోలీసులు ఇక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. చుట్టుపక్కల వారు ఒక 20 రోజులు అవుతుందని చెప్తున్నారు. ఈ ఇల్లు మనం చూస్తే కనుక అక్కడ వడ్లపూడి నాగభూషణాచార్యులు, ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ అన్నట్టుగా చెప్తున్నారు. ఆయన వీరికి అద్దెకిచ్చినట్లుగా ఏదో పని మీద వీరు వచ్చినట్లు ఇక్కడ చిన్న పనులు చేసుకోవడానికి వచ్చాం, మరలా వెళ్ళిపోతాం అంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ 20 రోజులుగా కూడా వీరు ఇక్కడే మొత్తం పైన కింద కూడా 2 పోర్షన్లు కూడా వీరు ఇక్కడే రెంట్ తీసుకున్నారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అతని దగ్గరున్న వివరాల ప్రకారం లేకపోతే పక్కా పోలీసులకు అందినటువంటి సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేసినట్లుగా విజయవాడతో పాటుగా ఏలూరులోనూ మావోలు ఉన్నారు. అది కూడా గ్రీన్ సిటీ ప్రాంతంలో ఇండివిజువల్స్ లో నివాసం ఉంటున్నారు అని తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరూ కూడా కొంత కంగారు పడిన పరిస్థితి. మరోపక్క ఏలూరులోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మావోలను ఎక్కడెక్కడ షెల్టర్ తీసుకున్నారు, అసలు ఎవరు షెల్టర్ ఇచ్చారు, అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, ఇక్కడ కాంటాక్ట్ ఎవరున్నారు అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ భవనాన్ని కొంత సీజ్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే తాళం వేశారు, ఎవరిని కూడా లోపలికి వెళ్ళినట్లేదు. లోపల ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నా లేకపోతే పేలుడు పదార్థాలు ఉన్నా కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీడియాను కూడా పోలీసులు కొంత కంట్రోల్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క అదుపులోకి తీసుకున్న 12 మందిలో 8 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నట్లుగా తెలుస్తుంది. 4 మహిళలు కూడా యువతులుగా వారు ఉన్నారు. కొంత ఏజ్లోనే ఉన్నారు. యువతులు అంటే కాలేజీ దశ దాటి ఉన్నారు. వారు కొంత యాక్టివ్ గా ఉన్నారని కూడా చుట్టుపక్కల వారు చెప్తున్నారు. మరోపక్క వారు అసలు ఇక్కడ ఏలూరులో షెల్టర్ తీసుకోవడానికి గల కారణం, ఇక్కడ షెల్టర్ ఎవరు వచ్చారు, ఇక్కడ కాంటాక్ట్ ఎవరు అనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. మీరు చూస్తే కనుక ఈ మూల అంటే వీరు ఇంట్లో భోజన పదార్థాలు కావచ్చు, అయితే బయట నుండి తెచ్చుకునే కావచ్చు, మీరు చూస్తే ఒక మూల వారు తిన్న పదార్థాలన్నీ కూడా అంటే ఉదయం వారు వాడిన అవి కూడా డస్ట్బిన్ సంబంధించి కూడా మీరు చూడొచ్చు. మొత్తం అక్కడ పెరుగు డబ్బాలు కానీ బయట నుండి పార్సిల్ సుమారుగా ఇది ఒక 3 రోజులకి చెందినది ఉంటుంది. మొత్తం 3 పెరుగు డబ్బాలు ఉన్నాయి. దాంతో పాటుగా చిన్న పార్సిల్ కవర్స్, ఫైల్ ఫోల్డర్స్ ఉన్నాయి. వారు తిన్న భోజనాహార పదార్థాలు మిగిలిపోయినటువంటి కూడా పచ్చడి డబ్బాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక మూల పడివేసి ఉన్నాయి. అంటే వీరు బయట నుండి లోపల ఆహారం అనుకోకుండా బయట నుండి తెచ్చుకుంటున్నారు, బయట నుండి హోటల్ నుండి తెచ్చుకున్న పదార్థాలే తింటున్నారని కొంత ఒక అంచనాకు రావచ్చు. మరొక మీరు చూస్తే కనుక చుట్టూ కూడా ఈ ఇంటికి అటువైపు ఇటువైపు కూడా పక్కన ఇల్లు ఏమి లేవు. ఒక 2 సైట్లు దాటిన తర్వాత మాత్రం ఇల్లు ఉన్నాయి. కాబట్టి కొంత ఇది నిర్మానుష్యంగా ఉంటుంది. గ్రీన్ సిటీ అనేసరికి కొంత ఏలూరు శివారు ప్రాంతం కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ కొంత పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందని అయితే భావిస్తున్నారు. కానీ రాజేష్, ఇక్కడ చూస్తే ప్రస్తుతానికి ఇప్పటికే పోలీసులు ఈ ఇంటిని అయితే ఇక్కడ మొత్తం పోలీస్ పహారాలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి మావోయిస్టుల్ని విజయవాడ తరలించారా లేకపోతే ఏదైనా రహస్య ప్రాంతాన్ని తరలించారా అనేది పోలీసులు చెప్పాల్సింది. ప్రస్తుతానికి అయితే చాలా కాన్ఫిడెన్షియల్ గా ఈ విషయాన్ని పోలీసులు ఉంచే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాజేష్, థ్యాంక్ యూ సాగర్.